హృదయానుండి వచ్చిన బహుమతి ఒక చిన్న, ఆహ్లాదకరమైన ఇల్లు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. కిటికీ నుంచి అందమైన నారింజ రంగు కాంతి లోపలికి వస్తుంది. 18 ఏళ్ల రాజేష్, మోముపై కొంచెం తక్కువగా తళుక్కుమనే సంతోషంతో ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అతని చేతిలో బహుమతిగా ప్యాక్ చేసిన ఒక బో ఉంది. అతను కాసేపు ఆగి, కొంచెం ఆతృతతో గదిలోకి వెళ్తాడు. లివింగ్ రూమ్. అతని తల్లి మీనా, 40 దాటిన ఒక శాంతమైన మహిళ, సోఫాలో కూర్చుని బట్టలు మడుస్తుంది. రాజేష్ త్వరగా ఇంటికి రావడం చూసి ఆశ్చర్యపోతుంది. రాజేష్, నవ్వుతూ, అమ్మా, నీ కోసం ఓ విషయం తెచ్చాను. మీనా, ఆశ్చర్యంగా, నా కోసం? ఏం సందర్భం? రాజేష్ ప్యాకేజీను ఆమె చేతికి ఇస్తాడు. మీనా కొంచెం ఆశ్చర్యంతో దానిని తీసుకుని నెమ్మదిగా తెరుస్తుంది. ఆ బాక్స్లో మృదువైన పింక్ కలర్ చీరపై నుకైన బంగారు ఎంబ్రాయిడరీ ఉంటుంది. మీనా, ఆశ్చర్యంతో, రాజేష్, ఇది ఎంత అందంగా ఉంది. కాని ఇది కొనడానికి డబ్బు ఎక్కడి నుంచి తీసుకున్నావు? రాజేష్, గర్వంగా, నా పార్ట్ టైం జాబ్లో సంపాదించిన డబ్బుతో. అమ్మా, నువ్వు ఎప్పుడూ నాకోసం ఏమీ అవసరం లేదని చెబుతావు. కాని నీకు ఏదైనా ప్రత్యేకంగా చేయాలని అనిపించింది. నువ్వు నాకు చాలా చేశావు కదా. రాజేష్, నవ్వుతూ, నువ్వు ఎప్పుడూ సరళమైన చీరలు ధరిస్తావు. ఈసారి నీకు ప్రత్యేకమైనదేదైనా ఉండాలని అనుకున్నాను. నువ్వు అర్హత ఉన్నావు. అమ్మా, మీనా ఆ చీరను మరుసటి రోజు ఉదయం ధరిస్తుంది. అద్దం ముందు నిలబడి, ఆమె ముఖం ఆనందంతో మెరిసిపోతుంది. రాజేష్ ఆ గదిలోకి తొంగి చూస్తూ చిరునవ్వు నవ్వుతాడు. రాజేష్, చమత్కారంగా, ఇప్పుడు నువ్వు మా ఇంటి రాణిలా కనిపిస్తున్నావ్. మీనా, నవ్వుతూ, నేను ముందే రాణినే, కాని ఇప్పుడు నాకు ఆ రాణి అని సాక్ష్యం వచ్చింది. వీరి అభేద్యమైన బంధాన్ని చూపిస్తుంది. కొన్ని చిన్న త్యాగాలు పెద్ద సంతోషాలను సృష్టిస్తాయి.